తాడి విఘ్నేశ్వర టెంపుల్. జారిపోతారా? ఫస్ట్ ఇటు నుంచి వెళ్ళాలా? వెళ్ళాలి. అందరూ రాసింది తాడి విఘ్నేశ్వర టెంపుల్. ప్రతి నక్షత్రానికి లోపలికి వెళ్ళాలి. రాహు, కేతు, శని. ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి కుంభరాశి, ధనిష్ట నక్షత్రం. మీనం నక్షత్రం పూర్వభద్ర, 4వ పాదం. నక్షత్రానికి ఏ చెట్టు చుట్టూ తిరగాలి అనేది ఇక్కడ రాశారు. మేషం నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. వర్ణం రక్త, వృక్షం రక్తచంద్ర. ఇక్కడ చూపించారు వృషభం నక్షత్రం కృత్తిక 2, 3వ పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. వర్ణం శ్వేత, వృక్షం సప్తపర్ణి చెట్టు అన్నమాట. ఇక్కడ మిథునం నక్షత్రం మృగశిర 3, 4 పాదాలు. అర్ధ పునర్వస 1, 2 పాదాలు. కలరు ఆకుపచ్చ. వృక్షం పనస చెట్టు. పనస చెట్టు చుట్టూ తిరగాలి. ఇది కర్కటం నక్షత్రం పునర్వసు 4వ పాదం. పుష్యమి అశ్లేష. కలరు శ్వేత రక్త కలర్ అంటే వైట్ రక్తం. వృక్షం మోదుగు చెట్టు. మోదుగు చెట్టు చుట్టూ తిరగాలన్నమాట. ఇక్కడ సింహరాశి నక్షత్రం ముఖపుబ్బ, ఉత్తర 1వ పాదం. వర్ణం పొగతో కూడిన తెలుపు రంగు. వృక్షం పొదిరి. పొదిరి చెట్టు చుట్టూ తిరగాలి. గ్రహణం ఉంటే పోతుంది. ఇది కన్యరాశి నక్షత్రం ఉత్తర 2, 3 పాదాలు. హస్త చిత్ర 1, 2 పాదాలు. వర్ణం
కలర్ చిత్ర. వృక్షం మామిడి చెట్టు. మామిడి చెట్టు చుట్టూ తిరిగితే దోషాలన్నీ పోతాయి. అలాగే తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2 పాదాలు. కలర్ నీలం. వృక్షం పొగడ. ఈ చెట్టు చుట్టూ తిరగడం వల్ల ఈ నక్షత్రం కలిగిన దోషాలు ఏమైనా ఉంటే పోతాయని వీరి నమ్మకం. ఇది తులసి చెట్టు. ఇది వృశ్చికం రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. రంగు బంగారం. వృక్షము తుమ్మ. ఈ తుమ్మ చెట్టు చుట్టూ తిరగడం వల్ల ఈ రాశి వాళ్ళు, నక్షత్రం వాళ్ళకి ఏదైతే గ్రహచారం ఉందో అదంతా తొలగిపోతుందని నమ్మకం. ఇది కేతు శని గ్రహాలు. ఇది ధనిష్ట నక్షత్రం, ధనస్సు. ఈ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. వర్ణం కపిల్ కలర్. వృక్షం రావి చెట్టు. ఈ రావి చెట్టు చుట్టూ తిరగడం వల్ల ఈ నక్షత్ర గ్రహణం ఉన్న వాళ్ళకి గ్రహచారం ఏదైనా ఉంటే తొలగిపోతుందని నమ్మకం. ఇప్పుడు మనం మొదటి నుండి తెలుసుకున్నాం. మకర నక్షత్రం నుండి మనం ధనస్సు నక్షత్రం వరకు అన్ని నక్షత్రాల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. మకరంలో నక్షత్రం ఉత్తరాషాఢ 2-3 పాదాలు, శ్రావణం, ధనిష్ట 1-2 పాదాలు. శుక్ల కపిల్. వీటి పేర్లు దేవతల పేరు. అజపాద, ఐర్బుధన్య. తాడి విఘ్నేశ్వర టెంపుల్. ఇది న్యాచురల్ కొండలు ఉన్నాయి ఇక్కడ. కొండకి దగ్గరలోనే ఈ టెంపుల్. విఘ్నేశ్వరుడు కూడా చాలా బాగున్నాడు ఇక్కడ సకల దేవతల పేర్లు, విగ్రహాలు కూడా పెట్టారు. నక్షత్రాలు ఏ చెట్టు చుట్టూ తిరగడం వల్ల ఎలా గ్రహాలు తొలగిపోతాయి అన్నది కూడా చాలా క్లియర్గా రాశారు. ఎంతోమంది వస్తూ ఉంటారనమాట ఈ టెంపుల్ చూడడానికి. చాలా న్యాచురల్ కొండలు ఉన్నాయి ఇక్కడ. ఇదైతే తయారు చేసిన కొండ అనుకుంటా. దీని బ్యాక్ సైడ్ అంతా న్యాచురల్ కొండనే ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఎక్కువ బీడు కూడా లేదు ఇక్కడ. నక్షత్రాలు, గ్రహాల గురించి అయితే చాలా బాగా వర్ణన చేశారు ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మంచి పిక్నిక్ స్పాట్. తయారు చేసినటువంటి విగ్రహం అనుకుంటా. బ్యాక్ సైడ్ అంతా కొండలు. ఇప్పుడు మనం తెలుసుకున్న గ్రహాలు, నక్షత్రాలకు సంబంధించింది చాలా బాగా వర్ణన చేశారు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టుని చూపించారు ఇక్కడ.
ఇదంతా విఘ్నేశ్వర టెంపుల్ ఆశ్రమం. ఇది టెంపుల్ ట్రస్ట్కి సంబంధించింది అన్నమాట. ఇదంతా కొండలు. ఇదంతా మండపం చాలా బాగుంది. ఇదంతా టెంపుల్ లోపల ప్రవేశం అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ట్రీస్. డాడీ వెళ్ళరా. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. చాలా బ్యూటిఫుల్ గార్డెన్ ఇది. అన్ని గణేష్. ఎంట్రీ అయితే బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ పూర్తి గ్రీనరీ గ్రీనరీ. ఇక్కడ నుంచి దీనికి వెనకాల సైడ్ చాలా పెద్ద కొండ. కొండకి డౌన్లో వినాయకుని టెంపుల్. సూపర్ ట్రీస్. బ్యూటిఫుల్ ప్లేస్. చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది. ఎక్కువ బీడ్ ర్యాష్ లేదు. అన్ని విఘ్నేశ్వరులు, ప్రతి విఘ్నేశ్వరునికి మంచిగా ఒక నామం. న్యాచురల్ ట్రీస్. రెడ్డి సిద్ధి గణేష్. వద్దిగా వీడియో అప్లోడ్ చేసి వీర గణపతి స్వామి. ఓ 21 భుజాలు.
సూపర్. తాడి అనకాపల్లి తాడి విఘ్నేశ్వర టెంపుల్ ఎంట్రీ సూపర్గా ఉంది. లోపలైతే ఇంకా బాగుంది. అన్ని గ్రహాల గురించి అయితే చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ. టెంపుల్ దర్శనం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది.